ఫేక్ ఫైర్ ఎన్ఓసీ కేసులో మరో కీలక మలుపు. తాము ఒక ఏజెన్సీని సంప్రదించామంటోంది హైందవి. న్యూ ఎరా కాలేజీలు చెప్తున్నాయి తమకు రంగనా సంతకాన్ని ఫోర్జరీ చేయాల్సిన అవసరం లేదని. జిహెచ్ఎంసీ హైడ్రా నుంచి తమకు అనుమతులందాయని, అందులో తమ ప్రమేయం ఏం లేదని హైందవి, న్యూ ఎరా కాలేజీలు తెలిపాయి. ఆ కేసులను తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. 142 ఇంటర్ కాలేజీల్లో 52 కళాశాలలకు ఫేక్ ఫైర్ ఎన్ఓసీ ఉందని, ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఏం తెలిసింది, ఏం ఎంక్వైరీ చేసిర్రు, మేమెందుకు వచ్చినాం, అందులకు మా మీద ఎందుకు కేసు బనాయించారు? మాకు ఇచ్చిన సర్టిఫికేటే కదా మేము తీసుకుని అందులో పెట్టింది, మా ఇంట్లో తయారు కాలేదు కదా. సరే, మీరు అన్నట్టు మేము పెట్టినాం కాబట్టి మేము ఒక కల్పరేటే అనుకున్నాం. మాకు శిక్ష ఏముండాలి? మాకు ఆల్రెడీ శిక్ష పడ్డ, మా కాలేజీకే పర్మిషన్, మా జూనియర్ కాలేజీకి ఇవాళ అది అబ్స్టైన్ లో పెట్టిరు. దాన్ని మేము కోర్టుకు పోయి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇది రంగనాథన్ గారు ఏడికి వచ్చిర్రు, ఇలా ఆయన ఫోర్జరీ ఏడ ఉన్నది అర్థమైతలేదు, కన్ఫ్యూజన్ నాకున్నది. బిల్డింగ్ మారాలి, లేకపోతే ఫైర్ ఎన్ఓసీ తీసుకోవాలి అని ఫైర్ డిపార్ట్మెంట్ తోటి అప్రోచ్ అయితే కొందరు ఆఫీసర్స్ వచ్చినారు, ఇవి పెట్టుకోండి మీరని చెప్పినారు. వాళ్ళు చెప్పినవి మేము పెట్టుకున్నాము. అయితే కొన్ని చోట్లలో డబుల్ స్టెయిర్ కేస్ పెట్టుకోవడానికి కొంత అవకాశం లేని బిల్డింగ్లో తీరుంటే పెట్టుకోలేకపోయినాము. సో ఈ కండిషన్లో కన్సల్టెంట్స్ వాళ్ళు వచ్చేసేసి మీరు పెట్టుకున్నారు కాబట్టి ఫైర్ ఎన్ఓసీ ఇవ్వగలుగుతాము అంటే మేము తీసుకున్నాము. దాన్నే ఇప్పుడు 2 సంవత్సరాలకి 2025-26కి సబ్మిట్ చేసినాము. మళ్ళీ 26-27కి కూడా మళ్ళీ కొత్తది సబ్మిట్ చేసినాము. ఇక ఫేక్ ఫైర్ ఎన్ఓసీ కేసుపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. హైదరాబాద్ నగరంలో విద్యా సంస్థలకు సంబంధించి ప్రధానంగా ఇంటర్ కాలేజీల్లో ఉండేటువంటి ఫైర్ సేఫ్టీ అంశంపైన ఇప్పుడు తీవ్ర చర్చనీయంగా మారింది. ప్రధానంగా వాళ్ళు ఏవైతే సర్టిఫికేట్స్ సబ్మిట్ చేశారో తమ కాలేజీలు రెన్యువల్ చేయడం కోసం ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఫైర్ ఎన్ఓసీలు ఉన్నాయో అవి ఫేక్ అని తేలడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు తమ పైన కేసు నమోదైందన్నటువంటి అంశం కూడా తమకు తెలియదంటూ కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు చెప్తున్నాయి. ప్రధానంగా న్యూ ఎరా అదేవిధంగా హైందవి కాలేజీకి సంబంధించినటువంటి ఇద్దరు వాళ్ళ ఓనర్స్ మాట్లాడడం జరిగింది, ఆ యాజమాన్యాలు మాట్లాడడం జరిగింది. దాన్ని అయితే మేము ఎలాంటి తప్పిదం చేయలేదు, మాకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ కోసం ప్రధానంగా మేము కొన్ని ఏజెన్సీలు, గుర్తింపు పొందినటువంటి ఏజెన్సీలు ఉన్నాయి, ఆ ఏజెన్సీలను మేము సంప్రదించగా వాళ్ళు వచ్చి అవన్నీ కూడా తనిఖీ చేసి అవి సర్టిఫై చేసినట్టుగా, దాంతోపాటు పూర్తిగా అటు జిహెచ్ఎంసీ కానీ తర్వాత హైడ్రా వద్ద ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ వీళ్ళిద్దరి దగ్గర నుంచి పూర్తి వివరాలు తీసుకొచ్చి తమకు సర్టిఫికేట్ ఇచ్చారు. దానినే మేము అప్లోడ్ చేశాం తప్ప మేము వాంటెడ్లీ ఎలాంటి తప్పిదం అయితే చేయలేదనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా జిహెచ్ఎంసీ నుంచి వచ్చేటువంటి శానిటేషన్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా ఇతర సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నింటినీ మేము తమ కాలేజీలో ఉండేటువంటి వాళ్ళు చూసుకుంటారు. అవన్నీ కూడా ఆ ఏజెన్సీల నుంచి వస్తాయి కాబట్టి మేము తీసుకొని వాటిని సబ్మిట్ చేశాం తప్ప మేము ప్రభుత్వాన్ని మోసం చేయాలనో లేదా ఇంకొకటనే కాదు. మేము మేము నడుపుతున్నటువంటి అన్ని బిల్డింగులు కూడా కమర్షియల్ బిల్డింగులు, వాటన్నిటికీ ట్యాక్స్ కానీ ఇతర అన్ని కూడా చెల్లిస్తున్నామనేది వాళ్ళ వాదన, యాజమాన్యాల వాదన. అయితే జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా హైడ్రా కానీ అదేవిధంగా ఇటు ఇంటర్ బోర్డు కానీ వీళ్ళిద్దరు కూడా చెప్తున్నది ఏంటి అంటే తమ రెన్యువల్ మారాలి అని అంటే అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ప్రతి ఏటా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఆధారంగానే వాళ్ళు రెన్యువల్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ విధంగా జరగలేదు. తమ దృష్టికి కొన్ని అంశాలు వచ్చాయి. ఒకటేమో హైడ్రా నుంచి వచ్చింది అన్నట్టుగా ఒక విషయం చెప్తుండగా మరికొన్ని అంశాలను మేము విద్యాశాఖ డిపార్ట్మెంట్ నుంచి ఆ పేపర్లు ఏవైతే కాలేజీ యజమాన్యాలు సబ్మిట్ చేసినటువంటి ఫైర్ ఎన్ఓసీ లాంటి పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని క్రాస్ చెక్ చేసినప్పుడు ఎక్కడ కూడా తమ వద్ద అలాంటి పత్రాలు ఇన్వార్డ్ కాలేదు, అదేవిధంగా అవుట్వార్డ్ కాలేదు, మేము ఎలా ఇవ్వలేదు ఇలాంటి ఎన్ఓసీలు అనే ఉద్దేశంతో హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు హుస్సేన్ సాగర్ లేక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఎఫ్ఐఆర్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ ఎఫ్ఐఆర్ అయ్యి దాన్ని విచారణ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం తమకు ఈ విషయం తెలియదన్నట్టుగా, ఇది మీడియాలో మాత్రమే మేము చూసామన్నట్టుగా యజమానులకు అంటే కాలేజీల యజమాన్యాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా చూసినప్పుడు కొంత ఏ కాలేజీల పైన అంటే ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు, ఏ కాలేజీల యాజమాన్యం ఉందా, లేదంటే ఏవైనా ఏజెన్సీలు ఉన్నాయా, లేదంటే ఇంటర్ బోర్డులో ఉండేటువంటి కొద్దిమంది అధికారులు ఎవరైనా కావాలని చేశారా, లేకపోతే ఇటు జిహెచ్ఎంసీలో కానీ హైడ్రాలో ఉండేటువంటి సిబ్బంది కానీ ఎవరైనా అధికారులు వాంటెడ్లీ ఈ అంశాలపైన
ఫోకస్ చేసి ఈ విధంగా ఫైర్ ఎన్ఓసీలను నకిలీ ఫైర్ ఎన్ఓసీలను క్రియేట్ చేశారా అనేటువంటి అంశాలు మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తులో తేలాల్సి ఉంది. అందుకోసం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటు హైడ్రాలో ఉండేటువంటి సిబ్బంది అంశంపైన కానీ అటు ఇంటర్ బోర్డులో ఉండేటువంటి సిబ్బంది అంశంపైన కానీ ఆయా విభాగాలు అయితే ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. వాటితో సంబంధం లేకుండా పోలీసులు అంటే హుస్సేన్ సాగర్ లేక్ పోలీసులు మాత్రం ప్రత్యేకంగా ఈ అంశంపైన మేము ఫోకస్ పెట్టాము, విచారణ జరుపుతున్నాము, పూర్తి వివరాలను సేకరిస్తున్నామని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాముడు.